సుందర్ నగర్లో రుచికరమైన పకోడీలు చేసేవాడు ఉండేవాడు. అతని పేరు చందు. ప్రొద్దున్నే లేచి పకోడీలు చేసి రోజంతా వీధి వీధికి వెళ్లి అతని సైకిల్ మీద పకోడీలమ్మేవాడు. అదే అతని పని. పకోడీలమ్మా, పకోడీలు తీసుకోండమ్మా, వేడి వేడి పకోడీలు, త్వరగా రండి, వేడి వేడి పకోడీలు తినండి, పకోడీలమ్మా పకోడీలు, వేడి వేడి పకోడీలు. చందు గొంతు విని ప్రతివాళ్లూ వచ్చి అతని దగ్గర పకోడీలు తినడానికి వచ్చేవారు. కాసేపట్లోనే అతని దగ్గరున్న పకోడీలన్నీ అమ్ముడుపోయేవి. సాయంత్రానికి ఇంటికొచ్చేసి, చూడమ్మా, ఈరోజు నేనెంత సంపాదించానో నీకు తెలుసా? సుందర్ నగర్లో ఉన్న వాళ్ళందరికీ నేను చేసే పకోడీలంటే చాలా ఇష్టం అమ్మా. ఏమైంది, ఎందుకలా ఉన్నావు? మన ఇద్దరి కోసం ఎంత సంపాదిస్తే మాత్రం ఏం లాభంరా నాయనా. నేను నీకెప్పట్నుండో చెప్తున్నాను త్వరగా పెళ్లి చేసుకోమని. కనీసం నేను కన్ను మూసేలోపు మనవణ్ణో మనవరాలనో చూసిపోతాన్రా. కాని నువ్వసలు పెళ్లికే ఒప్పుకోవట్లేదు. ఏంట్రా నాయనా? సరే అమ్మా, నువ్వింతలా చెప్తే నేను పెళ్లి చేసుకుంటానులే. అయినా ఇప్పుడు నా వ్యాపారం కూడా బాగానే ఉంది. నాకిప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. మా అమ్మ సంతోషమే నా సంతోషం. సరే నాయనా, నేను ఈ రోజు నుండే నీకోసం మంచి అమ్మాయిని వెతుకుతాను. కొద్ది రోజుల్లోనే చందుకి ఒక మంచి అమ్మాయితో సంబంధం కుదిరి వాళ్ల పెళ్లైపోతుంది. కొత్త కోడలు ఇంటికి రావడంతో ఇంటికి కొత్త వెలుగొస్తుంది. చందు తల్లి సంతోషంగా, లక్ష్మి, నువ్వు నిజంగా లక్ష్మీదేవిలా మా ఇంట్లో అడుగుపెట్టావమ్మా. నువ్వు రావడంతోనే ఇంటికి కొత్త వెలుగొచ్చింది. అత్తయ్య, నా బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించాలని నన్ను ఆశీర్వదించండి. నీ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తావమ్మా. యాండి, ఈ రోజు వరకు మీరొక్కరే పకోడీలు చేసుకునేవారు. ఇప్పట్నుండి పకోడీలు చేసే బాధ్యత మీరు నాకు వదిలేయండి. ఇప్పట్నుండి నేను పకోడీలు చేస్తాను. మీరు అమ్మడానికి తీసుకెళ్తే చాలు. దాంతో మీకు కూడా కొంచెం శ్రమ తగ్గుతుంది. నా కోడలు ఎంత మంచిదో. నన్ను నా కొడుకుని బాగా చూసుకుంటుంది. ఆ రోజు నుండి లక్ష్మి పకోడీలు చేయడంలో చందుకి సాయం చేస్తుంది. దాంతో చందుకి కొంచెం పని తగ్గుతుంది. ఇప్పుడు చందు పకోడీలమ్మడానికి ఉదయాన్నే త్వరగా వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకునేవాడు. కాని కొద్ది రోజులుగా చందు చాలా ముభావంగా ఉంటాడు. లక్ష్మి భర్తని అలా చూసి అడిగేసరికి చందుకి చెప్పక తప్పలేదు. ఏమైందండి? కొద్ది రోజులుగా ఎందుకు మీరలా ఉన్నారు? ఏమైందో నాకు చెప్పండి. అవునరా నాయనా, నేను కూడా నిన్ను చాలా రోజులుగా చూస్తున్నాను. ఏమో అమ్మా, కొద్ది రోజులుగా నేను పకోడీలు అమ్మడానికి వెళ్లేటప్పుడు నా బుట్ట నిండుగా ఉంటుంది. కానీ బజార్ వరకు వెళ్లేసరికి నా బుట్టలోంచి కొన్ని పకోడీలు మాయమవుతున్నాయి. ఏం అర్థం కావట్లేదు. పకోడీలు మాయమవ్వడమా? అలా ఎలారా నాయనా? సరేలేండి, నేను ఇంకొంచెం ఎక్కువ పకోడీలు చేస్తానులేండి. ఒక్కోసారి అనుకోకుండా భ్రమ అనిపిస్తుంది. అయ్యుండొచ్చు, బహుశా భ్రమేమో. రేపు నేను ఇంకొంచెం ఎక్కువ పకోడీలు తీసుకెళ్తాను. మర్నాడు చందు కొంచెం ఎక్కువ పకోడీలు తీసుకెళ్తాడు. కాని ఆ రోజు కూడా చందు చూసేసరికి బుట్టలో పకోడీలు చాలా తక్కువ ఉంటాయి. ఇంటికి తిరిగొచ్చి ఆ విషయం భార్యకి తల్లికి చెప్పి, నా కొడుకు మీద ఎవరు కన్ను పడిందో ఏంటో. ఏదైనా దయ్యం వచ్చిగాని ఎత్తుకుపోతుందా ఏంటి? నాకేదో అనుమానంగా ఉందండి. సరే, ఒక విషయం చెప్పండి. మీరు పకోడీలు అమ్మడానికి వెళ్లేటప్పుడు ఎక్కడైనా ఆగుతున్నారా? నేను పకోడీలు అమ్మడానికి వెళ్లేటప్పుడు దారి మధ్యలో నీళ్లు తాగడానికి నదొడ్డున ఆగుతాను. అదా, నాకంతా అర్థమైపోయింది. మీరు చూస్తూ ఉండండి, నేనేం చేస్తానో. రేపటి నుండి ఈ సమస్య మీకసలు ఉండనే ఉండదు. అంటే ఏం చేస్తావు లక్ష్మి? అలా చూస్తూ ఉండండి, కాని నేనెలా చెప్తే అలా చేయండి. లక్ష్మి చాలా తెలివైంది. మర్నాడు చందు పకోడీలమ్మడానికి వెళ్లేటప్పుడు నది ఒడ్డున్న నీళ్లు తాగడానికి ఆగుతాడు. ఆ తర్వాత పకోడీలమ్మడానికి వెళ్ళిపోతాడు. చందు పకోడీలమ్మి సాయంత్రానికి ఇంటికొస్తాడు. ఇప్పుడు మీరు మన మహారాజ్ దగ్గరికెళ్ళి మన సమస్య గురించి వారికి చెప్పండి. చందు మహారాజ్ దగ్గరికి వెళ్లి పకోడీలు దొంగతనం అవుతున్న విషయం గురించి చెప్తాడు. ఈరోజు అతను చేసినవన్నీ కూడా వివరంగా చెప్తాడు. నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. దొంగల్ని త్వరలోనే పట్టుకుంటాం. నగరంలో డండోరా వేయించండి. చందు సంతోషంగా ఇంటికొస్తాడు. ఊర్లో డండోరా వేస్తారు. ఇక తదుపరి అసలైన దొంగల్ని పట్టుకోవడమే. లక్ష్మి, నిజంగా దొంగలు దొరుకుతారంటావా? తప్పకుండా దొరుకుతారండి. నేను వేసిన ప్లాన్ అటువంటిది. దొంగలు కూడా కనుక్కోలేరు. ఆ రోజు మీరు పకోడీలు అమ్మడానికి బజార్కే వెళ్లలేదు కదా. నేను ఆ దొంగల్ని పట్టుకోవడానికి గమ్ పకోడీలు చేశానండి. ఆ గమ్ పకోడీలు దొంగల చేతికి బాగా అతుక్కుపోయి ఉంటాయి. ఆ గమ్ పకోడీలు చేతికి అతుక్కున్నాక అస్సలు వదలవండి. దొంగల చేతులకి పకోడీలు అతుక్కోవడం చూసి చాలా కంగారు పడిపోయి ఉంటారు. కానీ రాజుగారి ద్వారా వచ్చిన సమాచారం విని ఆ దొంగలు చాలా సంతోషపడిపోయి ఉంటారు.
లక్ష్మి ఆ పకోడీల్లో ఏదో గమ్ కలుపుతుంది. దాంతో చందు అమ్మే పకోడీలు ఆ దొంగల చేతులకి అతుక్కుపోతాయి. రాజుగారి ద్వారా ఊర్లో డండోరా వేయిస్తారు. వినండి హో వినండి, వీర్భాన్ మహారాజు వారికి నిన్న రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో కొందరి వ్యక్తుల చేతులకి పకోడీలు అతుక్కునున్నాయట. మన మహారాజు గారు ఆ కల గురించి రాజగురువు గారికి చెప్పగా, అప్పుడు రాజగురువు గారు నిజంగా అలాంటి వాళ్ళు ఉంటే మన మహారాజుకి చాలా మంచిదని ఆయన చెప్పారు. అందుకే రాజావారు అలాంటి వారి కోసం వెతుకుతున్నారు. మన రాజ్యంలో ఎవరి చేతులకైనా నిజంగా పకోడీలు అతుక్కుని ఉంటే వారు మన మహారాజు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చే బహుమతులు తీసుకోవచ్చు. అలాంటి అదృష్టవంతుడికి 1000 వరహాలు బహుమతిగా లభిస్తాయి. వినండి హో వినండి, మంచి అవకాశం వదులుకోవద్దు. అరే, ఇది చాలా మంచి అవకాశం రా. మన చేతులకి నిజంగానే పకోడీలు అతుక్కున్నాయి. పదరా, రాజుగారి దగ్గరికి వెళ్దాం. ఇంకెవరైనా వెళ్ళకముందే వెళ్దాంరా. ఆ చందుగాడి దగ్గర చాలా మంది పకోడీలు కొనుంటారు. వాళ్ళ చేతులు కూడా అతుక్కునే ఉంటాయి. ఆ బహుమతిని మనం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదురా. తొందరగా పదా. అవునరా, నిజమే. పద, మనం తొందరగా రాజుగారి దగ్గరికి వెళ్దాం. అరేవా, ఇవేవో అద్భుతమైన పకోడీల్లా ఉన్నాయిరా. మన చేతులకు అతుక్కుపోయాయి. రాజుగారి కల కూడా వీటి గురించే వచ్చింది. ఇప్పుడు మనం ధనవంతులైపోతున్నావురా. లక్ష్మీ ప్లాన్ సక్సెస్ అయ్యి దొంగలు దొరుకుతారు. రాజుగారి వద్దకి జగ్గు మరియు రఘు అనే 2 దొంగల్ని తీసుకొచ్చేసరికి నిజం మొత్తం బయటపడింది. ఈ దొంగల్నిద్దరినీ కారాగారంలో బంధించండి. ఇలాంటి దొంగతనం ఇంకెవ్వరూ చేయకూడదు. లక్ష్మి, నువ్వు చాలా తెలివైందానివమ్మా. మా రాజ్యంలో నీలాంటి తెలివైన వాళ్లే కావాలి. బహుమతిగా 1000 స్వర్ణవరహాలు మేం నీకిస్తున్నాం. ఇది నీ తెలివికి మెచ్చి ఇస్తున్నాం లక్ష్మి. లక్ష్మి తన భర్తతో కలిసి రాజుగారి బహుమతి తీసుకుని సంతోషంగా ఇంటికొస్తుంది. నేను ముందే చెప్పాను, నా కోడలి పేరులాగానే సాక్షాత్తు లక్ష్మీదేవిలా మనింటికొచ్చింది. కలకాలం పిల్లా పాపలతో ఇద్దరూ సంతోషంగా ఉండండి. సీత మరియు గీత అనే 2 అనాథ అక్క చెల్లెళ్ళు వాళ్ల పిన్ని బాబాయిలతో కలిసి ఉండేవారు. సీత గీతాల తల్లిదండ్రులు వాళ్ల చిన్నప్పుడే చనిపోవడంతో వాళ్లు వాళ్ల పిన్ని బాబాయిలతోనే ఉండేవారు. కాని పాపం ఆ పిల్లల పిన్ని చంచల అస్సలు మంచిది కాదు. తను వాళ్ళిద్దరినీ పనిమనుషుల్లాగా చూసేది. ఎక్కడికి వెళ్లారే? బజార్ నుండి సామాన్లు తీసుకొస్తామని చెప్పి ఇప్పుడొస్తున్నారా? పిన్ని, వచ్చేటప్పుడు చాలా పెద్ద వాన పడింది, అందుకే లేట్ అయింది. ఈ పంచదారలా తడిచిందే? వర్షంలో గాని తడిపేశారా ఏంటి? పిన్ని, రేషన్ ఇచ్చే అన్నయ్య చినిగిపోయిన సంచి ఇచ్చాడు. మేం చూసుకోలేదు పిన్ని, అందుకే పంచదారలోకి నీళ్లు వెళ్ళిపోయాయి. క్షమించు పిన్ని మమ్మల్ని. ఈ రోజు మీ ఇద్దర్నీ వదిలేదే లేదు. మీ వల్ల చాలా నష్టం జరిగింది. మీ అమ్మా నాన్నలు మీ ఇద్దర్నీ మా తలపై వదిలేసి వెళ్లిపోయారు. వాళ్ళు మాత్రం హాయిగా పైకెళ్లిపోయారు. చంచలా, నీకు సిగ్గనిపించట్లేదా? పాపం పిల్లల్ని ఎందుకలా తిడుతున్నావు? నీకు దేవుడంటే కొంచెం కూడా భయం లేదా చంచలా? ఓహో, నీకేం కావాలి? నా పుట్టింటికి వెళ్ళిపోనా? నేను ఒక్కసారి వెళ్ళిపోయానంటే మళ్ళీ తిరిగి రాను చూడు. చంచల సీతా గీతాలపై ఎప్పుడూ చేయి చేసుకుంటూ ఉండేది. దానివల్ల పిల్లలు పాపం రాత్రిపూట ఎక్కి ఎక్కి ఏడ్చేవారు. ఒకరోజు రాత్రి ఇద్దరూ ఇల్లు వదిలి వెళ్లిపోవాలనుకుంటారు. గీత, మనం ఇక్కడ ఉండకూడదు. పిన్ని మనల్ని చాలా బాధ పెడుతుంది. అవును సీత, ఇక్కడ మనం ఉండలేం. మనం ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోదాం. సీత మరియు గీత రాత్రి చీకట్లో ఇంటి నుండి వెళ్లిపోతారు. అలా నడుస్తూ ఒక పెద్ద చెట్టు దగ్గర ఆగి అక్కడే పడుకుండిపోతారు. మన్నాడు వాళ్ళిద్దరూ కళ్ళు తెరిచి చూసేసరికి రోడ్డుపై అందరూ తిరుగుతూ ఉంటారు. సీత, చాలా ఆకలిగా ఉంది, పద మనం ఏదైనా తిందాం. కానీ గీత, మన దగ్గర డబ్బులు లేవు కదా. డబ్బులు లేకుండా మనకు తినడానికి ఎవరిస్తారు? అవును, కానీ ఒకసారి అడిగి చూద్దాం. సరే, చూద్దాం. అంకుల్, కొంచెం మాకు తినడానికి ఏమైనా ఇస్తారా? మాకు చాలా ఆకలిగా ఉంది. మీ దగ్గర డబ్బులున్నాయా? చూడు చూడు, ఆ ఇద్దరు చూడ్డానికి ఒకేలా ఉన్నారు. బహుశా కవలలనుకుంటా. అవునరా, వాళ్ళిద్దరూ అనాథల్లాగా ఉన్నారు. అంకుల్, మా దగ్గర డబ్బులైతే లేవు. వెళ్ళి డబ్బులు తీసుకుండండి, అప్పుడే ఏదైనా దొరుకుతుంది. ఆ కొట్టువాడు ఆ పిల్లలతో ఇలా అంటుండగా అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఏమయ్యా,
ఈ పిల్లలకి ఒక్కొక్క పరాటా చేసి ఇవ్వు, డబ్బులు నేనిస్తాను. థ్యాంక్ యూ అంకుల్. ఎవరు మీరిద్దరు? అంకుల్, నా పేరు సీత, తిను నా చెల్లి గీత. మా పిన్ని మమ్మల్ని చాలా కొడుతుంది, అందుకే మేము ఇల్లు వదిలేసి వచ్చేసాం. మీ ఇద్దరు తల్లిదండ్రులు ఎక్కడుంటారు? మాకు అమ్మా నాన్నలు లేరు అంకుల్. మేము చిన్నప్పటి నుండి మా పిన్ని బాబాయిలతోనే ఉన్నాము. అచ్చా, అదన్నమాట. భీమా, నీ దగ్గర ఎన్ని నూడిల్ ప్యాకెట్స్ మిగిలిన్నాయి? 20 ప్యాకెట్లున్నాయి, ఇంకొన్నివ్వు. ఇలా ఒంటరిగా తిరగడం మీకంత మంచిది కాదు పాపా. నాతో పాటు ఆటోలో రండి. మీకు ఓకేనా? సీత మరియు గీత అతనితో పాటు ఆటోలో కూర్చుంటారు. అతని పేరు రాజేష్. అతను అతని భార్యతో కలిసి ఇంట్లో నూడిల్స్ చేస్తూ ఉంటాడు మరియు బజార్లో షాప్లకు, రెస్టారెంట్లకు నూడిల్ ప్యాకెట్స్ సప్లై చేస్తూ ఉంటాడు. సీత మరియు గీత రాజేష్ తో మాట్లాడుతూ ఉండగా సడన్ గా అతనికి గుండెల్లో నొప్పి వస్తుంది. అంకుల్, మీకేమైంది? ఆయనకి గుండెల్లో నొప్పి మొదలైందనుకుంటా. వెంటనే మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అయితే పదండి ఆటో అంకుల్, మనం వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం. సీత, గీత ఆటోలో రాజేష్ తో పాటు హాస్పిటల్ కి బయలుదేరుతారు. ఆటో అబ్బాయికి రాజేష్ తెలిసినవాడు, అందుకే అతను రాజేష్ వాళ్ళ భార్యకి కాల్ చేస్తాడు. తను కూడా వెంటనే హాస్పిటల్ కి వస్తుంది. కొన్ని గంటల తర్వాత రాజేష్ కి స్పృహ వస్తుంది. రాజేష్ కి డాక్టర్ అతని గుండెల్లో సమస్య ఉందని చెప్తాడు. ఇప్పుడు ఎలా ఉందండి? పర్వాలేదు సంధ్య, ఇవన్నీ జీవితంలో నడుస్తూనే ఉంటాయి. నువ్వు ఈ పిల్లల్ని చూడు, వాళ్ళు సీత, గీత. ఇక్కడికి రండి పిల్లలు. ఈ ఇద్దరు పిల్లలైతే చూడ్డానికి ఒకేలా ఉన్నారు. మీరిద్దరూ కవలలా? అవునా ఆంటీ, నా పేరు సీత, తను గీత. మర్నాడు డాక్టర్ రాజేష్ ని ఇంటికి పంపించేసి విశ్రాంతి తీసుకోమని చెప్తాడు. రాజేష్ కి అతని వ్యాపారం గురించి టెన్షన్ మొదలవుతుంది. సంధ్య, సరుకు తయారు చేయడం, తీసుకుని వెళ్ళడం, ఈ పనులన్నీ ఎలా అవుతాయి? ముందు మీ ఆరోగ్యం ముఖ్యమండి. అప్పటి వరకు మనం ఎలాగోలా గడిపేద్దాం. మీరు బాధపడకండి అంకుల్, మేము ఆంటీతో ఉంటాము. మీ పని ఆగకుండా మేం చూసుకుంటాము. నిజం సీత. అంకుల్, మీరు విశ్రాంతి తీసుకోండి. మేము ఆంటీతో ఉండి మీ నూడిల్స్ వ్యాపారాన్ని చక్కగా చూసుకుంటాం. ఆ తర్వాత అలానే చేస్తారు. సంధ్య నూడిల్స్ తయారు చేస్తుంది. సీత, గీతాతో పాటు షాప్లకి నూడిల్స్ ఆర్డర్ ని డెలివరీ చేస్తారు. ఒకరోజు సీత సంధ్యతో ఇలా అంటుంది. ఆంటీ, మనం నూడిల్స్ తయారు చేయగలిగినప్పుడు మనమెందుకు నూడిల్స్ స్టాల్ పెట్టలేము? దాంతో చాలా లాభాలొస్తాయి. ఇంకా మనం రకరకాల నూడిల్స్ తయారు చేసి మన స్టాల్లోనే పెట్టి మంచిగా వ్యాపారం చేయొచ్చు. ఈ ఐడియా అయితే మాకెప్పుడూ రాలేదే. నువ్వు చెప్పేది కూడా బాగుంది. ఏమంటావు రాజేష్? సీతా, గీత చెప్పినట్టు మనం మన సొంత నూడిల్స్ స్టాల్ ని ఓపెన్ చేద్దామా? దాంతో మనకు లాభాలుండొచ్చు. సరే సంధ్య, కానీ మనం చాలా కష్టపడాలి. పొద్దున్నే లేచి నూడిల్స్ తయారు చేసి రోజంతా నుంచుని నూడిల్స్ అమ్మాల్సి వస్తుంది. నువ్వు చేయగలవా? నాకు మీ తోడుంటే చాలండి. అయినా నాకు సహాయంగా ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారుగా. ఆ తర్వాత సంధ్య సీత మరియు గీతాలతో కలిసి సొంతంగా చేసిన నూడిల్స్ ని తయారు చేస్తూ అమ్మడానికి ఒక స్టాల్ ని రెంట్కి తీసుకుంటారు. సీత, గీత కవల పిల్లలు. జనాలు వాళ్ళిద్దరినీ సంధ్యతో పాటు నూడిల్స్ చేస్తూ చూసి ఆశ్చర్యపడేవారు. ఇంకా అలా అక్కడ నూడిల్స్ తినడానికి జనాలు బాగా వస్తుండేవారు. అలా తన స్టాల్ కి జనాలు పెరగడంతో సంధ్యకి చాలా లాభాలొచ్చేవి. సంధ్య, సీత, గీత నాకు చాలా పెద్ద అదృష్టంగా వచ్చారు. నిజంగా మీ ఇద్దరు పిల్లలు నాకు చాలా లక్కీగా దొరికారు. రాజేష్ ఆరోగ్యం బాగవుతుంది. ఇప్పుడు రాజేష్ నూడిల్ ప్యాకెట్స్ ని సప్లై చేస్తూ వాళ్ల స్టాల్లోనే నూడిల్స్ చేయడంలో సంధ్యకి, సీతా, గీతాలకి సహాయం చేస్తూ ఉంటాడు. ఒకరోజు సీతా, గీతాల బాబాయ్ వాళ్ళని ఆ నూడిల్స్ స్టాల్లో చూస్తాడు. సీత, గీత, నేను మీకోసం చాలా వెతికాను. మీ ఇద్దరు ఇల్లొదిలి ఎందుకు వెళ్ళిపోయారు? బాబాయ్, మేం పిన్ని కొట్టే దెబ్బలు తట్టుకోలేకపోయాము. అందుకే మేము ఇల్లు వదిలేసి వచ్చేసాం. బాబాయ్, ఇప్పుడు మాకు అమ్మా నాన్నల రూపంలో ఈ ఆంటీ, అంకుల్ దొరికారు. ఇక మేం వీళ్ళని వదిలి ఎక్కడికి వెళ్ళము. ఇక వాళ్లే మాకన్నీ. సీత, గీత మాటలు విని సంధ్య, రాజేష్ వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు. చివరిగా ఆ అనాథ పిల్లలకు తల్లిదండ్రుల రూపంలో సంధ్య మరియు రాజేష్ దొరుకుతారు. ఆ తర్వాత పిల్లలను ఆశీర్వదించి వాళ్ళ బాబాయ్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు
ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి